చదవండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఈయనకి పేరు ఊరు లేదు. సాధారణంగా పేర్లు కొంతమందికి ఉండవు. ఊర్లో ఉండే ధనవంతుడికి ఏం పేరు పెడతారంటే అయ్యగారు అని పెడతారు. అంటే డబ్బు గలవాడు, జమీందారు గారు అని పేరు పెడతారు. వాడికి ఏదో పేరు ఉంటుంది, కానీ ఏం పేరు పెడతారు? ఒరే బాబు గారి దగ్గరికి వెళ్ళావా, జమీందారికి కలిసావా అని అంటారు. అంటే తనకుండే డబ్బు, తనకుండే ఆస్తి, తన పేరే మార్చేసింది. అలాగనే పేదోడు ఉంటాడు, ఒరే కంబారోడుని కలిసావా అని అంటారు. చూసారా ఎంత బాగా మారిపోయింది పేరు. ఈడి పేరు కంబారోడు, ఆడి పేరు ఇద్దరు మనుషులే, ఇద్దరికి పేర్లు ఉన్నాయి, కానీ స్థితిగతులను బట్టి పేర్లు మారిపోయాయి. ఒకడికి సమాజం ఏమైనా పేరు వచ్చిందంటే కంబారుడు అని పేరు ఇచ్చారు. ఒకడికి సమాజం ఏమైనా పేరు ఇచ్చిందంటే జమీందారు అని పేరు ఇచ్చింది. స్త్రీలలో కూడా కొంతమందికి కొన్ని పేర్లు ఉంటాయి. మీకు ఎదురుగా అమ్మ బాగున్నావా అని అంటారు, తర్వాత గయ్యాలి ఉందా అని అంటారు. ఏం పేరు? గయ్యాలి. అది మీకు వినపడదు, అది మీకు వినపడదు, కానీ ఎదురుగా వచ్చినప్పటికి అమ్మ బాగున్నావా అని అంటారు. కొన్నిసార్లు మన పేర్లు మన ప్రవర్తన బట్టి, మనకుండే స్థితిగతులను బట్టి ఉంటాయి. రౌడీ రంగంరా అని అంటారు. ఆవిడ పేరు రౌడీ రంగం కాదు, అంటే ఎక్కడికైనా ఫైటింగ్కి వెళ్తుంది, ఎక్కడికైనా గొడవలకు రెడీ అయిపోద్ది అనమాట. ఒరే ఆవిడ మగ హీరో రా అని అంటుంది. ఆడదాయే కానీ ఆవిడ మగోడ్లాగే ఫైట్ చేస్తుంది, మగోడ్లాగే ప్రవర్తిస్తుంది. అలా ఆయనకు కొట్టడమే కాదు, అవసరమైతే ఎవరికైనా కొడుతుంది. కనుక ప్రియులారా, పరిస్థితులను బట్టి పేర్లు మారిపోతుంటాయి. ఒక పుట్టిగుడ్డువాడు ఉన్న ఊరిది. చదువు బాబు, చదువమ్మా. ఆ బ్యాగు కింద పెట్టమ్మా, బ్యాగు. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడి పుట్టుటకు ఎవడు పాపం చేసిన? సరే, ఈయన ఒక ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఈ శిష్యులకి ఒక డౌట్ వచ్చింది. మనకు కూడా చాలా డౌట్లు వస్తాయి. ఆధ్యాత్మికంగా జీవిస్తున్న మనకు చాలా డౌట్లు వస్తాయి. అన్నీ బాగుంటాయి మన పరిస్థితులు. గుడికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, చాలా నమ్మకంగా బ్రతుకుతాం, మందు మానేస్తాం, ఇన్నాళ్ళలాగా పిచ్చి పిచ్చి వేషాలు నెయ్యం, దేవుడంటే భయం, భక్తి అన్నీ ఉంటాయి. కానీ మనకే సమస్యలు వస్తాయి, మనకే బాధలు వస్తాయి. మన ఇంటి పక్కనే ఉంటాడు, ఆడు 24 గంటలు గొడవలే. ఆడు భార్య గొడవలు ఆడుకొని రోజు ఉండదు, కానీ హ్యాపీగా తిరుగుతారు. సాయంత్రం అయితే మోటార్ సైకిల్ వేసుకొని సినిమాకి వెళ్తారు, బిర్యానీ తెచ్చుకొని ఇద్దరు తింటారు, హ్యాపీగా ఉంటారు. మనకి 24 గంటలు గొడవలే, 24 గంటలు ప్రశాంతత ఉండదు. దీనికి మనం కూర్చుండేటప్పుడు ఏమొస్తుందంటే, ఎందుకు ఇలా జరుగుతుంది? యేసుప్రభుని నమ్ముకుంటే సమస్యలు పోతాయి కదా, యేసుప్రభుని నమ్ముకుంటే ఆరోగ్యంగా ఉంటాం కదా, యేసుప్రభు నమ్ముకుంటే బాధలన్నీ పోయి బాగుంటాం కదా, కానీ ఇవెందుకు వస్తాయి? శిష్యుడికి అదే గొడవ వచ్చింది. ఏంటి గొడవ? వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? ఎవడండి కారణం? వీడు పుట్టుగుడ్డోడు అవడానికి కారణం ఎవడు? డైరెక్ట్గా ఎందుకు మరంటే సృష్టికర్తకే ప్రశ్న ఇచ్చారు. డాక్టర్ గారికి వేస్తే డాక్టర్ గారు ఏదో చెప్తాడు సమాధానం, ఆడికి ఇలాగైపోయింది అని. డాక్టర్ గారు చెప్పే సమాధానం కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. యేసుప్రభు పక్కనే ఉన్నాడు. ఆయన అంతకుముందు ప్రసంగాల్లో చెప్పాడు, నేనే సృష్టికర్తను, సర్వలోకానికి రక్షణకర్తను, నేనే కమింగ్ క్రైస్ట్ను అని చెప్తున్నాడు. కనుక ఆయనకి కలిసే, దేవా నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, సమాధానం చెప్పు. చాలామంది దేవునికి ప్రశ్నలు వేస్తుంటారు. మనకి కూడా అర్థం అవ్వవు కొన్ని బైబిల్లో ఉండేవి. అబ్రహాము చాలా భక్తి గలవాడండి. ఎంత భక్తి గలవాడంటే, ఓయ్ అబ్రహాం నువ్వు ఊరిడి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు.
నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు దేవుడు, ఎదురు చూశాడు, పిల్లల్ని ఇవ్వలే. ఎంత భక్తిగా జీవించిన అబ్రహాంకి పిల్లలు లేకపోతే ఇంకెవడికి పిల్లలు వస్తే ఏటి లాభం? ఊరోళ్ళందరూ అడుగుతున్నారు, ఒరే నువ్వు అక్కడ ఆ కల్దీల దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసావు కదా, పిల్లల్ని ఇస్తానన్నాడు నువ్వే చెప్పావు, అర్ధరాత్రి కనబడ్డాడు నువ్వే చెప్పావు, పడుకున్నోడికి లేపు బయటకు వచ్చి నక్షత్రాలు లెక్క పెట్టమని నువ్వే చెప్పావు కదా, ఇవన్నీ కరెక్టేనంటే బోరు కరెక్టేనరా బాబు, పడుకున్నోడికి లేపాడు, ఇసుక రేవును తీసుకెళ్ళాడు లెక్క పెట్టి అన్నాడు, నేను లెక్క పెట్టలేకపోయాను, నక్షత్రాలు చూపించాడు లెక్క పెట్టన్నాడు లెక్క పెట్టలేకపోయాను, నేను అబద్ధం ఆడుతానా అని అంటే, మరి ఏడు పిల్లలేరు, నీకు చూస్తే 100 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు ఎక్కడ ఉన్నారు? నువ్వేదో అబద్ధం ఆడుతున్నావు. చాలాసార్లు ఇలాంటి ప్రశ్న సమాధానం. యోబు ఆ దేశంలో నీతిమంతుడు, పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు, గొప్పవాడు. పోనీ ఏమైనా తప్పు చేశాడా, ఏమైనా పాపం చేశాడా? మొత్తం కుటుంబం నాశనం చేశాడు దేవుడు. పోనీ ఆ పిల్లలేనేమైనా పాపం చేశారా? ఎక్కడికో వెళ్ళి పార్టీలో కూర్చున్నారు, మొత్తం కుటుంబం నాశనం చేశాడు. ఏంటి పొరపాట్లు? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఆనాటి నుంచి ఈనాటి వరకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు బైబిల్లోనే ఉన్నాయి. ప్రియులరా, బైబిల్ అంతా కూడా ప్రశ్న సమాధానాలు సంచిక. ఇక్కడ ప్రశ్న వేశారు, వీడు కానీ వీడి కన్నవారు కానీ తప్పు చేశారంటావా? చాలాసార్లు మనం అంటుంటాం, ఏ జన్మలో చేసిన పాపమో అని అంటాం. ఏ జన్మలో చేసిన పాపమో, ఈ జన్మలో ఇలాగ పుట్టారు. కుక్కలను చూసినప్పుడు, నక్కలను చూసినప్పుడు, పందులను చూసినప్పుడు, కాలు ఇరిపోయిన కుక్క చూస్తే ఏ జన్మలో చేసిన పాపమో దీని సంగతి అంటే అంతకుముందు పాపం చేస్తే ఈ జన్మలో కాలు ఇరిపోయిన కుక్క అయిపోయింది అనమాట. ఈ జన్మలో మనిషిగా పుడితే ఈ జన్మలో పాపం చేస్తే నెక్స్ట్ జన్మలో ఏటైపోతావు నువ్వు? కుక్కో, పందో, ఎలకో అయిపోతావని వాళ్ళ నమ్మకం. ఎప్పుడు చేసిన పుణ్యమో ఆడిప్పుడు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, ఆడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు, ఆడు హోమ్ మినిస్టర్ అయిపోయాడు అని అనుకుంటారు చాలామంది. అలా చేసారేటి? పుణ్యం చేసిన వాళ్ళందరూ మినిస్టర్లు అవుతారా? పాపం చేసిన వాళ్ళు మినిస్టర్ అవుతారా? చెప్పండి, ఒక ప్రశ్నాపత్రం మీకు. పుణ్యం చేసిన వాళ్ళు మినిస్టర్లు అవుతారా? ఎమ్మెల్యేలు అవుతారా? పాపం చేసిన వాళ్ళు మినిస్టర్లు అవుతారా? ఎమ్మెల్యేలు అవుతారా? ప్రశ్నకి సమాధానం చెప్పండి అని అంటే అందరు ఆ జవాబు ఒకటే ఉంటుంది. అందరి జవాబు ఒకటే ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ చూస్తే శిష్యులు రెడీగా ఉన్నారు, ఏం చెప్తాడు యేసుప్రభు అని సమాధానం. అప్పుడు యేసుప్రభు సమాధానం చెప్పాడు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలే. ఒక సమాధానం చేసి, పాపం చేయలేదయ్యా. అరే ఆడు గుడ్డోడు మేము చూసాం కదా, మా శాస్త్రం ఏం చెప్తుందంటే పూర్వజన్మలో ఏం పాపం చేశాడో వాడు కానీ వాడు కన్నవారు కానీ ఎవడో ఒకడు పాపం చేస్తేనే గుడ్డోలుగా పుట్టాలా. కానీ నువ్వేంటయ్యా మళ్ళీ ఈ శాస్త్రం చెప్తున్నావు, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు. అక్కడ పెట్టాడు ఆన్సర్, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే. ఇప్పుడు అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. అంటే శ్రమలు ఎందుకు వస్తాయి? ఎందుకు ఏడుపు వస్తుంది? బాధలు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు వస్తాయి? కాలు ఎందుకు ఇరిగిపోద్ది? చెయ్యి ఎందుకు ఇరిగిపోద్ది? ఇబ్బందులు ఎందుకు పాలవుతామంటే దేవుని మహిమను మనము కనపరచడానికే. ఇది తెలియక మనం ఇబ్బందులు అయిపోతాం, ఇది తెలియక ఏడుస్తుంటాం, ఇది తెలియక బాధపడిపోతాం. అలా అమ్మట చచ్చిపోతామని అనుకుందట ఏకంగా. ఇప్పుడు స్వీట్ తినడం మానేస్తుందా? మాందం. స్వీటు జాగేస్తుంటుంది, కరెంటు తినేయడం చచ్చిపోతారని ఆడటం. ఇదేంటి బాధ? తాగుబోతులు ముందు రోజు తాగేసి ఎక్కడో గుద్దేస్తాడు, కాలోసే ఇరిగిపోద్ది. అప్పుడు అనుకుంటాడు, ఇప్పటి నుంచి అసలు తాగను, నీ మీద ఒట్టాను, అలా ఆవిడ మీదే ఒట్టేస్తాడు. నీ మీద ఒట్టు ఎప్పుడు తాగుతాడు అని అంటాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తాడు, తెల్లని సాయంత్రం వరకు బాగుంటాడు. ఒరే అప్పారావు, పార్టీ ఉంది వస్తావంటే, వద్దురా మా ఆవిడ మీద ఒట్టేశారంటే, పార్టీ పనులు లెమక తాగురా నువ్వు, కోకోకోల తాగు, నీకేటన్నరా, కోకోకోల తాగు. నువ్వు తాగొద్దని అక్కడికి వెళ్తాడు, కోకోకోల తెచ్చుకుంటాడు, పక్కన నిలబడతాడు, జీ 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 లాగేస్తుంటుంది ప్రాణం.
లాగేస్తుంటే వాళ్ళు తాగుతుంటే మా ఆవిడ మీద ఒట్టేసాను ఇది ఇట్లా ఆగుతుంటుంది అది అట్లా ఆగుతుంటుంది. అప్పుడు అంటాడు కొంచెం తాగులేరా, ఎక్కువ తాగదు కొంచెం తాగితే కొంచెం తాగుతాడు. మళ్ళీ లోన్ ఉన్నది పిలుస్తుంటుంది, ఎక్కడ కదా మొత్తం మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అలా ఆవిడ దగ్గరికి వెళ్ళినాడు, మళ్ళీ కాలు వస్తే ఈరిగిపోద్ది. అటు తాగడం మాండు, ఇటు దెబ్బలు తగలడం మాండు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అంతే, తింటే బాధని తెలుసు వాళ్ళకి, తింటే బాధని తెలుసు. కానీ మరి ఏం చేస్తాం ఆ నోరు అలా జామని లాగేస్తుంటుంది. ప్రియులరా, చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని అనుకోకుండా వస్తాయని అనుకోవద్దు. దేవుడు కొన్ని అలౌ చేస్తాడు, మనకి దేవుడే పర్మిషన్ ఇస్తాడు. ఇందాక పాట పాడారు కదా, అంతా అంటే నీ కాళ్ళు ఇరిగిపోవడం కూడా నీ మేలుకే, నీ కళ్ళు పోవడం కూడా నేనన్నానా పాట అంటుందా? ఎత్తండి ఆ పాట. అంతా మరి ఏటని అంటున్నాము? తన చిత్తము అంతా నా మేలుకే, అంతా నా మంచికేనట. మళ్ళా కళ్ళు పోయినా ఏది పోయినా అంతా నా మంచికే. అంటే దేవుడు తనకిష్టమైన వారికి సమస్తము మేలు కలుగుటకే చేసి సమకూడి జరుగునని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు శిష్యులకు అర్థం కావడం లేదు ఇది. శిష్యులకు అర్థం కాకుండా యేసుప్రభు ముందెళ్ళిపోతుంటే ఏంటి ఇలాంటి సమాధానం చెప్తాడు? కళ్ళు పోయాయిరా బాబు అని అంటే ఆన్సర్ ఏంటి ఇలాంటిది ఇచ్చాడు? ఆడికి రొటీనా లోపమో లేకపోతే కనుపాపలు పోయాయో లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి. కానీ లేదు ఆడు గుడ్డోడుగు నేనే పుట్టించాను, ఎందుకంటే దేవుని కార్యములు విడియద్దు ప్రత్యక్షపరచుటకే. ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి దేవుడు కొన్ని అలౌ చేస్తాడు. అవి శోధనలు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు. ఇవి డబ్బు వలన తీరవు. ఇవి భర్త వలన, భార్య వలన, పిల్లల వలన, లేకపోతే నీకుండే ఆస్తి వలన, అంతస్తు వలన తీరవివి. మరలా దీన్ని తీర్చడానికి, దీంట్లో సమాధానం ఇవ్వడానికి, ఈ సమస్య పరిష్కారానికి, దీంట్లో ఈ సమస్య పూర్తిగా నయమవడానికి దేవుడే దిగి రావాలా. ఎందుకు తెలుసా? దీన్ని నిర్మించిన వాడెవడు? దేవుడే. అంబాసిడర్ కారు రిపేర్ వస్తే మరొక షెడ్కి తీసుకెళ్ళకూడదు, ఆడెవడో ఆ షెడ్కే తీసుకెళ్ళాల. మా బ్యాటరీ పోయింది, మా బ్యాటరీ పోతే ఏం బ్యాటరీ అది? జూలీ ఉన్నావా? ఎక్కడికి వెళ్ళిపోయావా? ఏ బ్యాటరీ? కారు బ్యాటరీ. ఏంటది పేరు? ఎక్సైట్. ఆ బ్యాటరీ పోయింది. ఆ బ్యాటరీ కొనేప్పుడు ఒక వారంటీ కార్డు ఇచ్చాడు. ఇంకా 14 రోజులే ఉంది, 2 సంవత్సరాలు ఎప్పుడో వాడేసాం. మా అదృష్టం ఏంటంటే దేవుడికి తెలుసు పాస్ట్ గారు పాప ఎక్కడి నుంచి కొనగలడని. క్రమంగా 14 రోజుల ముందు అది పోయింది. అది ఆడు తీసుకెళ్తే, ఓరే ఎంత గొప్పోడు దేవుడు అంటే, నేను డబ్బులు అయిపోతా మళ్ళా దీనికి 5,000 6,000 పెట్టాలి కావాలంటే ఆడు పాత బ్యాటరీ తీసుకొని కొత్త బ్యాటరీ ఇచ్చేసాడు. మళ్ళీ అది ఎక్సైడ్ బ్యాటరీ తీసుకెళ్ళకుండా మరొక దగ్గర తీసుకెళ్ళి బ్యాటరీ పోయిందంటే ఏడు చేస్తున్నాడు? ఎవడు గ్యారంటీ ఇచ్చినాడు? ఎవడు? ఆ కంపెనీ కూడా ఇచ్చాడు. కనుక సమస్యలు పెట్టిన కంపెనీ ఏదంటే దేవుడి కంపెనీయే. కనుక పరిష్కరించేవాడు ఎవరు? మళ్ళా అదే చెప్తున్నాడు. అబ్బాయి మీరు తొందర పడిపోవద్దరా, నేనే ఇచ్చాను వాళ్ళకి. పుట్టుగుడ్డోడికి ఎందుకు చేశానంటే నేనే చేశాను. అమ్మా అందరు ఆలోచించండి. మీకుండే చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు, కష్టాలు, కన్నీరు, దుఃఖం, వేదన ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చే లేదు. అవి వస్తుంటాయి. అవి ఎలా చేస్తారు? రాని. అప్పుడు ఏం చేయాలి తెలుసు? నువ్వు రా 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 రా. జగను చివరిలోన ఎలక్షన్కి ఏంటనేవాడు అలా 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 అన్నాడు కదా. ఇప్పుడు మనం ఏంటంటే రా 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 రా, మనం ఇలాగే అనాలా.
రా 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 అన్నారు. ఎందుకు తెలుసా? మనకొక దన్ను ఉంది, మనకొక గ్యారంటీ ఉంది, మనకొక వారంటీ కార్డు ఉంది. బాగు చేసినాడు మన పక్కనే ఉన్నాడు కదా. ఇది శిష్యులకి తెలియలే. వాళ్ళు బుర్రబాదలు కొట్టుకుంటున్నారు. ఎప్పుడయ్యా అంటే, నీ ఇష్టం కాదయ్యా, వారంటీ ఉంది 3 సంవత్సరాలు, ఎప్పుడో ఒకసారి అవుతుంది అది. రేపో ఎల్లుండో, మాకు 14 రోజులే, 11 రోజులే ఉంది ఇంక మాకు. టప్పన మారిపోయింది. నేను అనుకున్నాను, రేపు డబ్బులు ఏమి ఇచ్చారంటే, డబ్బులు ఒక్క పైసా తీసుకోలేదండి, బ్యాటరీ అలాగ ఇచ్చారు కొత్తదని అన్నాడు. మళ్ళీ మాయాస, దీనికి వాళ్ళ వారంటీ ఉందరా అని అన్నాడు. దీనికి వారంటీ ఉందంటే 20 ప్లస్ 24 ఏదో. పాస్టమ్మ గారు ఇంకెవడు మరొకడు అందరు చూశారు అది ఎన్ని దినాలు ఉంది, ఏటి వారంటీ అని. అప్పుడు అనుకున్నాను, ప్రభువా అన్నిటికీ అలాగుంటే ఎంత బాగున్నాం, అన్నిటికీ అలాగుంటే బాగున్నాం. ఇలా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుడు ఏది చేసినా నువ్వు పాడైపోవడానికి చేయడు, నిన్ను ఏడిపించడానికి చేయడు, నువ్వు నాశనం అయిపోవడానికి చేయడు. ఆయన మన దేవుడు, మనకు దొరికాడు ఆయన. అవన్నిటిని విడిపించడానికే దేవుడు మనని పిలుచుకున్నాడు. శిష్యులకి ఇది అర్థం కాక ఏంటి కారణం అని చెప్పి, రే ఆ గుడ్డోడిని పిల్లండి. గుడ్డోడు ఏమైనా ప్రార్థన చేసేటేట అక్కడ? చేసాడా? చేయలే. మనమైతే ప్రార్థననే చేస్తున్నాం, మనమైతే గుడికేనే వస్తున్నాం. కనబడేందరికీ అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, బాబు పరీక్షకి వెళ్తున్నాడు, పాప ఉద్యోగంకి వెళ్తుంది, వాళ్ళకి షుగర్ పెరిగిపోయింది, వీళ్ళకి బీపీ పెరిగిపోయింది, అలా ఆయనకి ఆపరేషన్ అవుతుంది. ఒకటే క్యాసెట్ వేసినట్టుగా ఎక్కడ కనబడితే అక్కడ చెప్పేస్తుంటాం. ఇది ఆవిడకి చెప్పడం లేదు. ఎందుకంటే వీడికి తెలుసు ఇంట్లో విలువ లేదు వీడికి. పాపం గుడ్డోళ్ళకి ఏం విలువ ఉంటుందండి? మంచోళ్ళకే విలువ లేదు, అసలుకే మంచోళ్ళకే విలువ లేదు, మంచోళ్ళకే విలువ లేదు. పాపం ఎంత ఘోరంగా ఉంటుంది ఆడ పరిస్థితి. ఒకటికి వెళ్ళాలన్నా ఎవడో ఒకడు తోడు కావాలా, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళలేడు. దీనికి వెళ్ళాలన్నా ఎవడో ఒకడు తోడు కావాలా, బువ్వ తినాలనే తోడు కావాలి, చివరికి మంచినీళ్ళు తాగాలన్నా తోడు కావాలా, ప్యాంట్ వేసుకోవాలన్నా తోడు కావాలా. ఎందుకు? 2 కళ్ళు పోయాయి కదా. తల్లైనా చెల్లైనా అమ్మైనా నాన్నైనా ఎంతకాలం చేస్తారు? ఎన్నిసార్లు తిట్టుంటుందో వాళ్ళమ్మ, ఎంతకాలం రా మాకు ఈ బాధ, ఎంతకాలం ఈ బాధ. ఆడింటుండిగా అనేసి ఉంటుందేమో, నువ్వు చచ్చినా బాగుండ్రా కడుపులోనా. వాళ్ళ నాన్న ఏట్రా గుడ్డోడు ఎక్కడున్నాడు అని అంటుంటే ఎంత గుండు పగిలిపోయి ఉంటుందో పాపం ఆడికి, ఎంత గుండు పగిలిపోయి ఉంటుందో, ఎంత గుండు పగిలిపోయి ఉంటుందో. ఇవన్నిటి కొరకే దేవుడు ఆడిని ఏం చేశాడు? గుడ్డివాడిగా చేశాడు. అది గమనించండి. గుడ్డివాడని ఒక మాటలో తేల్చేస్తే కాదు. అందరు స్నేహితులు వచ్చి చెప్పుకొని ఉంటారు, రే ఈరోజు కాలేజీకి వెళ్ళావరా, ఒక అమ్మాయిని చూసానా, ముక్కు మొఖం ఎలాగుందంటే అది వెంటనే తప్పించి ఇటు చూడడానికి అవకాశం లేదు. ఈరోజు ఒక హోటల్కి వెళ్ళావురా, ఈరోజు ఒక సినిమాకి వెళ్ళావురా, ఈరోజు ఒక పెళ్ళికి వెళ్ళావురంటే వినడమే వీడికి పాపం, ఎక్కడ అవకాశం లేదు. అవన్నీ వింటుండి రాత్రి పడుకుండేటప్పుడు ఎంత ఏడ్చుంటాడో. నా స్నేహితులు ఎన్ని చూస్తున్నారు, నన్ను కన్న తల్లి చచ్చిపోమంది, నన్ను కన్న తండ్రి ఎంతకాలం ఇలాగ నీకు చేస్తాం. తల్లి అయినా తండ్రి అయినా కొంతకాలమే ఒప్పుకుంటుంది, వాళ్ళకి కొంతకాలమే ఒప్పుకుంటుంది. చరిత్రలు ఎన్ని చూడలేదు మనం, విషం ఇచ్చి చంపేసిన వాళ్ళు. ఆ బాధ పడలేక, ఆ కష్టాన్ని భరించలేక ఎంతకాలం ఇవన్నిటిని మోసుకొని ఈ మాటలన్నీ పోనీ చెవుడుందా? చెవులు వినబడుతున్నాయి, వారు అంటున్న మాటలు వింటున్నాడు, వారు వేస్తున్న నిందలు భరిస్తున్నారు. పాపం ఎవరినో ఇలా ముట్టుకున్నాడు అనుకోండి, ముట్టకూడని చోట తవ్వితే ఆలిని దెబ్బలు కొట్టేసి ఉంటారు, ఆలిని లెంపకాయలు కొట్టుంటారు. ఎంతమంది ద్వారా అవమానాలు పొందుంటాడు, ఎంతమంది ద్వారా నిందలు పొందుంటాడు, ఎంతమంది ద్వారా తిట్లు కాసి ఉంటాడు. దేవుడు వీటి కొరకే వాడిని గుడ్డివాడిని చేశాడు, వీటి కొరకే వాడిని గుడ్డివాడిని చేశాడు, వీటి కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు, వాడు యందు
దేవుని క్రియలు దేవుని క్రియలు అంటే నా క్రియలు, వాడి యందు నా క్రియలు. దేవుడు తనని ప్రత్యక్షపరచడానికి మానవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన అద్భుతాల్ని చూపించడానికి ఇంకెవరూ లేరు కదా. ఒక అబ్రహామును ఏర్పాటు చేసుకొని అద్భుతం చేసి విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఒక మోషేని ఏర్పాటు చేసి ఎర్ర సముద్రాన్ని దాన్ని దీన్ని పాయలు చేసి ఇదిగో ఈయన మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఒక దావీదుని ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో ఉండే గొప్ప బలవంతుడైన గొలియాతుని చంపి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈయన దావీదు అన్నాడు. అంటే ఒక మనిషి లేకపోతే దేవుడేం పని చేయలేడు. మనుషులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన కార్యాలని లోకానికి చూపించడానికే. నేను అనుకుంటున్నాను, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మీ కొరకే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను లేకపోతే మీరు లేరు ఇక్కడ. నేను ఈ ఊరు రాకపోతే మీరు ఎక్కడుండేవారో. నేను లేకపోతే మీరు లేరు. నేను లేకపోతే ఇక్కడ చర్చి లేదు. ఇక్కడ నేను లేకపోతే 21 సంఘాలు లేవు ఇక్కడ. ఇది చదువుతుండగా నా కుర్చీ మీద ఎలాగ చేరబడి అనుకున్నాను ఒక్కసారి. ఎంత అద్భుతం దేవా, ఎంత అద్భుతం. ఉద్యోగం చేస్తున్న నన్ను రిజైన్ ఇప్పించి ఇక్కడికి పిలిచావు. నువ్వు ఇక్కడికి పిలిచావు. కొత్తపేటలో చెప్పాను, మీరు కొంతమంది రాలేదు. అప్పుడు కుర్రవాడిని నేను. వేసిన షెడ్ పడిపోయింది, కూలిపోయింది. వేసిన షెడ్ కూలిపోయింది. కూలిపోతే మరి ఇంక ఎక్కడో వీధిలో మీటింగ్ పెట్టి వచ్చి ఆ షెడ్ వెనక్కుంటే ముందు ఒక రాయి ఉంటే రాయి మీద కూర్చున్నాను. ఏడుపు వస్తుంది నాకు, దుఃఖపడిపోతున్నాను, కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయి. అదే దారిలోన ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అదే దారిలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి కొంచెం చదువుకున్నాడు. అడిగాడు, ఏంటి, ఎవరు మీరు, ఏంటి అని అంటే, నేను పాస్టర్నండి అన్నాడు. ఓహో, మతం తీసుకున్నారా అని అన్నాడు. ఎస్, మతం తీసుకున్నానండి. నేను షిప్ యార్డ్లో పనిచేస్తున్నాను. మాకు కూడా మధ్యాహ్నం పూట అక్కడ చిన్న మీటింగ్ లాగా ఉంటుంది. క్రైస్తవులందరూ కలిసి ప్రార్థన చేసుకు షిప్ యార్డ్లో మధ్యాహ్నం పూట భోజనాలు చేసినప్పుడు చిన్న పాట పాడుకొని ప్రార్థన చేస్తారట. ఈడెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ విషయాలు చెప్పాడు. మా ఊరు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆడిటర్ ఉద్యోగం రిజైన్ ఇచ్చి సేవకు వచ్చాడు. మా ఊర్లో ఒక షెడ్ వేశారు, అది పడిపోయింది. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన కళ్ళ వెంబడి నీరు వస్తున్నాయి, కన్నీరు కార్చారన్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఆ దినాలన్నీ గుర్తొచ్చాయి. ఎందుకు నన్ను ఇక్కడికి పంపించాడంటే నా పట్ల దేవునికి ఒక ఏర్పాటు ఉంది. 2 సార్లు ఎందుకు నన్ను బ్రతికించాడంటే ఇంకా ఆయన చేసిన పని ఇంకా నేను పూర్తి చేయలేదేమో. నా పట్ల ఏదో గురుంది ఆయనకి. మరణం వరకు వెళ్ళిపోయిన నన్ను బ్రతికించాడంటే ఇంకా నా పని ఇంకా ఏదో ఒకటి ఉంది. ఆయన క్రియలు ప్రత్యక్షపరచడానికే ఆయన చేశాడు. ముందుకెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన క్రియ ప్రారంభించి ఆ గుడ్డోడిని పిలిచి చాలామంది వచ్చారు. యేసు ప్రభు వచ్చాడు అనగాన చాలామంది వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కళ్ళు ఉన్నాయి, ఈడికి కళ్ళు లేవు. యేసు ప్రభు వెళ్ళిన చోట 100 మంది ప్రజలు వచ్చేవారు. పిలిచి థు అని ఉమ్మూసాడు కింద. నిజానికి ఉమ్ము ఎందుకు వస్తారంటే వెచ్చగానైనను వెచ్చగానైనను చల్లగానైనను ఉంటే, నులివెచ్చగా ఉంటే దేవుడు ఉమ్ము వేస్తాడని సంఘంతో చెప్పాడు. 7 సంఘాలతో చెప్పిన మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పిన మాట అది. ఉమ్ము వేస్తానన్నాడు. అంటే ఉమ్ము ఒక విధంగా ద్వేషానికి. మనం కూడా తిట్లప్పుడు అంటారు, థూ నీతో మాట్లాడతానా, మళ్ళీ నీకు చూస్తానా థూ అని అంటున్నా. కొంతమంది రకరకాలుగా తిడతారు. కొంతమంది పట్లు ఇరిచేస్తుంటారు. ఆ పట్లు ఎరడం ఏంటో నాకు తెలియదు. పట్లు ఇరిచేస్తారు కొంతమంది. పల్లెటూరులో తిట్లు చాలా వర్ణాతీతంగా ఉంటాయి, సంస్కృతంలాగే. అవి మళ్ళా అర్థం అవడానికి మళ్ళీ ఎవడికో ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలి.
ఈ బుర్ర మీద తైతక్కలాడాలి, అది ఇది అని అంటుంటారు. ఏటో మరి ఆ భాష. ఇక్కడ ఈ ఉమ్ము గురించి ఆలోచించాను నేను. వెచ్చగానైనను నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించున్నాను. ఉమ్ము వేయను అంటే అసలు అక్కడికి ఇక్కడికి సంబంధం చూడండి. అక్కడ సంఘాన్ని గురించి చెప్పాడు, అక్కడ సంఘాన్ని గురించి చెప్పాడు, ఇక్కడ వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఈ వ్యక్తి యొక్క స్థితిని గురించి చెప్తున్నాడు. ఈ వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి కాదు, యేసుప్రభు అంటే తెలిసిన వ్యక్తి కాదు. పిలిచాడు, ఉమ్మేసి కొంచెం మట్టి తీసి దాంట్లో కలిపి, బహుశా ఈడి కళ్ళు లేవు కానీ ఈడికి చెవులు ఉన్నాయి. రే యేసుప్రభు ఇక్కడ ఏదో చేస్తున్నాడు రా, యేసుప్రభు ఇక్కడ ఏదో చేస్తున్నాడు. ఏంటి చేశాడు తెలుసా? కేకరించి కింద ఉమ్మేశాడు. వింటున్నావురా గుడ్డోడా? కేకరించి ఇంకేటి చేశాడంటే కేకరించి ఉమ్మేసిన తర్వాత మట్టి వేసాడు. దాంట్లోన మట్టేసి అది ఇది బురద చేసి నీ కళ్ళుకు రాశాడు. పిల్లలు మీరేమనుకోవద్దు, బ్లైండ్ పీపుల్కి గర్వం ఎక్కువ ఉంటుంది, సాధారణ గర్వం ఎక్కువ ఉంటుంది. నేను ఒక క్యాసెట్ చేశాను, నర్స్పూర్లో బ్లైండ్ పీపుల్ ఉంటారు. నేను స్టూడియోలో వాళ్ళకి మ్యూజిక్ కంపోజ్ చేసి ఒక క్యాసెట్ చేశాను. వాళ్ళకి ఎంత ఇదంటే పాటలు పాడించాను వాళ్ళ చేత. సువార్తవాన్ అని ఒక స్టూడియో విజయవాడలో ఉంటే వాళ్ళకి నేర్పించి పాడించాను. సత్యానందం అని ఒక మంచి గాయకుడు ఉన్నాడు, ఆ టీం అంతటిని కూర్చుని పెట్టి పాడించాను. మనం ఇలాగ హార్మోనియం వాయిస్తే ఆడు తిప్పి వాయించేవాడు. వాళ్ళకి మనం ఏదో తక్కువ చూస్తున్నామనే భావన ఉండేది వాళ్ళకి. అంటే మన శరీరంలో ఉండే ఈ క్యాలరీస్ కంటి ద్వారా చాలా పోతాయి. వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ. మీరు ఇప్పుడు మాట్లాడి 10 సంవత్సరాల తర్వాత మాట్లాడినా బాగున్నావా అంటే నీ పేరు చెప్పేస్తాడు. బాగున్నారా అని అంటే నీ పేరు చెప్పేస్తాడు. కుమార్ గారు బాగున్నానండి అని అంటాడు. అంత శక్తి ఉంటుంది పుట్టుగుడ్డోళ్ళకి. ఇదంతా విన్న తర్వాత నిజానికి కొంచెం బుర్రతిరుగుడుగాడైతే ఏం చేస్తాడంటే, బుర్రతిరుగుడుగాడు ఏంటంటే, నీ యొక్క బురదొద్దు, నీ యొక్క ఉమ్మొద్దని గసిరీసుందుడు. కానీ వాడు ఏం చేశాడంటే, యేసు ప్రభుకి ఏం చేస్తావో చేసుకొని కంప్లీట్గా సమర్పించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మన జీవితాల్లో ఆశ్చర్యకార్యం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మన జీవితాలు ఎప్పుడు దీవించబడతాయి తెలుసా? దేవుడు చెప్పినప్పుడు, దేవుడు చేసిన దానికి మనం విధేయత చూపిస్తేనే మేలు జరుగుతుంది. చాలాసార్లు మనం ఎందుకు ఫెయిల్ అయిపోతుంటాం అంటే, మనకు నచ్చినట్టుగా దేవుడు చేయాలనుకుంటాం, మనం కోరుకున్నట్టుగా దేవుడు చేయాలని ఇష్టపడతాం. దేవుడు ఒకటి చెప్పుతుంటే అది మన పద్ధతిలో మనం పొందాలనుకుంటుంటాం. అక్కడే ఫెయిల్ అయిపోతుంటాం. ఆదివారం గుడికి రావాలా, ఈ దేవుడు చెప్పిన మాట, మనం చెప్పిన మాట, విశ్రాంతి దినం నాది. మనం ఏం చేస్తామంటే గుడికి రాకుండా దేవుడికి అన్నీ తెలుసు కదా, మళ్ళీ దానికి మళ్ళా మన రెఫరెన్స్ ఒకటి ఉంటుంది. దేవుడికి అన్నీ తెలుసు కదా, ఇవాళ వెళ్ళకపోతే కొంచెం కష్టమే కదా, మాకు అప్పులు ఉన్నాయి కదా, మాకు కష్టాలు ఉన్నాయి కదా అని ఇవన్నీ చెప్పేసి ఎగ్గొట్టేస్తావు అనుకో. అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు ఆశీర్వాదం పొందాలని నువ్వు అనుకుంటావు. దేవుడు ఏమంటున్నాడు? నీ అప్పులో కష్టాలు పక్క పెట్టు, నేను చెప్పినట్టుగా నువ్వు విను. డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, ఇలా పట్టుకుంటాడు. ఏటి ఇలా పట్టుకుంటాడంటే నీకు తెలియదు, అది ఆయనకే తెలుస్తుంది. సార్ రోజు ఇలా పట్టుకుంటారంటే ఆయన ఏమంటాడు? నోరు మూసుకొని ఊరుకోవయ్యా, నేను ఎక్కడ పట్టుకోండి నీకెందుకు, నేను డాక్టర్ను అని అంటాడా లేదా? ఆ సెటస్కోప్ తెచ్చి ఎక్కడ పెడతారు. సార్ ఇక్కడ పెట్టకూడదా అని అంటాం. ఇక్కడ పెట్టకూడదు అంటాడు. ఏంటంటాడంటే వీడికి బుర్రతిరేడు ఎక్కువరా అని అనుకుంటాడు. నీకు ఆపరేషన్ చేయాలంటే ఏమంటే ఆపరేషన్ చేయకపోతే అవదా? కొంతమంది తిరిగి ప్రశ్నలు వేస్తారు. నాకు మా డాక్టర్ అలాగే గోబ గీయం అనిపించాడు. ఒకసారి నా చిన్న కొడుకు వెళ్ళి ముందు చిన్న కొడుకు పిలిచి ఆడితో మాట్లాడి అప్పుడు నన్ను తీసుకెళ్ళాడు. నేను వెళ్ళాను. ఆయన క్రైస్తవుడు కనుక
గుడ్ ఈవినింగ్ సార్ అంటే గుడ్ ఈవినింగ్ కూర్చున్నాను. మీరు పాస్టర్ గారా అన్నాడు. పాస్టర్ గారా. మీరు గుడికి మేము గుడికి దేనికి వస్తామండి అని అంటే ఆరాధనకు వస్తారండి అని అన్నాను. మీరు వాక్యం చెప్తారు, దేనికి చెప్తారంటే వాక్యం కదండి అని అంటే మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు వాక్యం చెప్తే మేము వినాలని, మేము ఆశీర్వదింపబడాలని, మేలు పొందాలని, అంతే కదండి అని అంటే నేను ఏదో వీడు పెద్ద భక్తుడు అనుకొని అవునండి మేము వాక్యం చెప్తే మీరు మేలు పొందాలని, దీవించబడాలని, ఆశీర్వదింపబడాలని అని ఇంక ఒకటికొకటి 2-3 చెప్పేస్తున్నాను నేను. అంతే కదండి అంతే అని అన్నాడు. మీరు హాస్పిటల్కి దేనికి వస్తారండి అని అన్నాడు. హాస్పిటల్కి దేనికి వస్తారంటే అప్పుడు నేను అన్నాను ఇది జబ్బులు కదండి అని అన్నాడు. ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలండి అని అన్నాడు. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, వీడేదో నాకు దెబ్బ కొడతాడు అనుకున్నాను నేను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా మీరే నాలండి. గుడిలోని వచ్చి మీరు చెప్పినట్టుగా మేము వింటాం. వినకపోతే మాకు నష్టం, వినకపోతే మాకు నష్టం, మేము దీవించబడాం. మీరు వాక్యం వాడు చెప్తుంటే మేము ఒకలా బతుకుతుంటే మేము శాపగ్రస్తులు అవుతాయి. ఎక్కడ మేము చెప్పినట్టుగా మీరు రోజుకు 6 ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చెప్తే మీరేదో పెద్ద డాక్టర్ లాగా మీరు 4 వేసుకుంటారు, 2 మీరు కట్ చేశారట కదా అని అన్నాడు. అప్పుడు నేను నా కొడుకు దగ్గర చూశాను. చెప్పాను డాడీ అని అన్నాడు. చెప్పాను డాడీ. అంతేకాదండి వీడు ఇంకా వరుసగా చెప్పేశాడు. అంతేకాదండి మేము చెప్పినా వినరండి, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన వాడతాడండి అని చెప్పాడు. పాస్టర్ గారు మీరు నేను చెప్పినట్టుగా వింటే మీకు వేగంగా ఆరోగ్యం వస్తుందండి అని అన్నాడు. ఓహో కరెక్టే. కనుక దేవుడు చెప్పినట్టుగా మనం వింటే మనకు ఆశీర్వాదం వస్తుంది. మనం చెప్పినట్టుగా దేవుడు చెయ్యడు. అర్థమైంది మీకు? ఆడు బురద వేసాడో యేసుప్రభు బురద వేసాడో ఉమ్మేసాడో అనవసరం. యేసుప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? ఈయనకి కళ్ళు తెరవాలనుకుంటున్నాడు. అది ఈయనకుండే ఆశ ఏంటంటే ఏం చేసుకుంటావో చేసుకో, నాకు కళ్ళు రావాలా, అది గురి. అది ఈరోజు మనం అందరం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం తెలుసా? మనందరికీ ఆశ ఉంది దీవించబడాలని, మేలు పొందాలని, ఆశీర్వింపబడాలని మనందరికీ ఆశ ఉంది. కానీ మనకేం ఆశ అంటే మనకు నచ్చినట్టుగా దేవుడు చెయ్యాలి. మనం గుడికి రాం, ప్రార్థన చేయం, మోకరించం, ఏమీ చేయకుండా ఆయన ఆశీర్వించేయాలి. అవుతుందేంటది? అవ్వదే. పాపం మానం, అపవిత్ర జీవితం జీవించడం మానం. మనకు నచ్చినట్టుగా దేవుడు ఎలా చేస్తాడు? జాగ్రత్త, జాగ్రత్త. అందరూ అంటున్నారు రే బురదది, బురద బురద అని అంటుంటే వీడనుకుంటున్నాడు మీకది బురదే కానీ అది నాకు మందు. మీకది బురదే కానీ నాకు అది మందు. ఎందుకంటే నాకు కళ్ళు లేకపోయినా ఈ యేసుక్రీస్తు గురించి నేను విన్నాను. ఈ యేసుక్రీస్తు అక్కడ ఇక్కడ అవి ఇవి చేస్తున్నట్టుగా నాకు తెలిసింది. ఒక్క మాట ఆడలేదు. ఎన్ని మాట్లాడుతున్న ఒక్క మాట ఆడలేదు. బురద పూసిన తర్వాత ఏంటి అక్కడ ఎవరికైనా కొంచెం వాటర్ ఉండదా? ఒక గ్లాసు వాటర్ ఎవడికడిగిన ఎవడా? యేసుప్రభు రెండోది ఏమంటున్నాడంటే బురద పూసి నీవు సిలోయేమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కో. కడుక్కోవడానికి అంత దూరం వెళ్ళాలా? దేవుడు మనల్ని పరిశీలిస్తాడు, మన విశ్వాసానికి టెస్ట్ పెడుతుంటాడు. ఈరోజు చాలాసార్లు మనం దేవుడికి టెస్ట్ పెడుతుంటాం. మనం దేవుడికి నువ్వు చెప్పినట్టు, మేము చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, నువ్వు చెప్పినట్టు చెయ్యం. మేము గుడికి రాము, ప్రార్థనకు రాము, దానికి రాము. మా ఆవిడ వెళ్తుంది కదా, మా పిల్లలు వెళ్తుంటారు కదా, మా ఆయన వెళ్తుంటారు కదా. మీ ఆవిడ వెళ్తే మీ ఆవిడకి ఆశీర్వాదం, నువ్వు వెళ్తే నీకు ఆశీర్వాదం, మీ పిల్లలు వెళ్తే మీ పిల్లలకి ఆశీర్వాదం. ఎవడు మాత్రం మింగితే ఆడికే జ్వరం తగ్గుతుంది, ఎవడు ట్యాబ్లెట్ వేసుకుంటే ఆడికే రోగం తగ్గుతుంది. నీకెలాగ తగ్గుతుంది రోగం? తగ్గదే. ఇప్పుడు అంటున్నాడు నువ్వు సిలోయాము కోనేటికి వెళ్ళు. ఈయన చెప్పడానికి ఒక అవకాశం ఉంది అక్కడ. సార్ యేసుప్రభు గారు చిన్న రిక్వెస్ట్, నాకు 2 కళ్ళు కనబడవు సార్. సిలోయాము కోనేరు ఇక్కడికి ఇంచుమించుకు 3.5 కిలోమీటర్ల దూరం. అక్కడికి నేను వెళ్ళాలంటే కొంచెం కష్టమే, ఎవడు తీసుకెళ్ళడేమో. కొంచెం ఇక్కడ ఎక్కడైనా వాటర్ మీరు తెప్పించగలరు, మీరు శక్తివంతులు, మీరు చెప్తే ఎవడైనా కొంచెం నీరు ఇస్తారు. అది తెచ్చి నాకు ఇస్తే నేను కడిగేసుకోగలను అని అనొచ్చు, అవకాశం ఉంది. కానీ వీడికి ఒకటే ఉంది, విధేయత. చెప్పింది చేయడమే. దేవునికి స్తోత్రం.
ఈరోజు చాలామందికి పొగరబోత్తనం ఎక్కువ. చెప్పింది చేయరు, చెప్పింది వింటారు కానీ చేయరు. అక్కడికి వెళ్ళొద్దానంటే వెళ్తారంతే, విన్నట్టుగా నటిస్తారు, చేసినట్టుగా కనపరుస్తారు. ఈరోజు చాలామంది ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వినడం వలన లాభం లేదు. మీరు యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు చూస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయి నెరిగియు అలాగు చేయని వానికి. జాగ్రత్త వినండి, అందరు నా వైపు చూడండి. ఒకటి మేలైనదని తెలుసు నీకు, పాస్టర్ గారు చెప్పారో, మాస్టర్ గారు చెప్పారో, బైబిల్ చెప్పిందో, అది మేలు నీకు. మేలైనది చెయ్యి నెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. ఏంటది? పాపం. యవ్వనస్తులకి తల్లిదండ్రులు చెప్తుంటారు, వద్దయ్యా, అది చెయ్యొద్దయ్యా, అది చూడొద్దయ్యా, అది వాడొద్దయ్యా అని. భార్యకి భర్త చెప్తుంటుంది, భర్తకి భార్య చెప్తుంటాడు, వద్దది మనకొద్దు. పాస్టర్ గారు విశ్వాసులకు చెప్తాడు, వద్దయ్యా, తప్పయ్యా అది. మేలైనది చెయ్యి నెరిగి అలాగు చెయ్యని ఎడల పాపము కలుగును. పాపం వలన వచ్చు జీతము మరణము. జాగ్రత్త వినండి. ఇక్కడ తెలుసు ఆయనకి, యేసు ప్రభుకి తెలుసు ఈయన పరిస్థితి, ఈయనకి తెలుసు యేసు ప్రభు పరిస్థితి. కానీ ఈయనకి ఒకటే తెలుసు, ఆయన చెప్పాడు నేను చేస్తాను, ఆయన చేయమన్నాడు నేను చేస్తాను. బురద రాసుకున్న తర్వాత అంటున్నాడు, ఎవడికి రిక్వెస్ట్ చేశాడో, రే ప్లీజ్ నాకు కళ్ళు వస్తే నీకు ఏదైనా మేలు చేస్తాను, నాకు చిన్న సహాయం చేయవా. ఇంతవరకు నేను మనుషుల మీద ఆధారపడ్డాను, ఇంతవరకు మనుషుల సహాయం తీసుకున్నాను, ఇంతవరకు డాక్టర్ల సహాయం తీసుకున్నాను, ఇంతవరకు మా అమ్మ మా నాన్న సహాయం తీసుకున్నాను. ఈరోజు నాకు ఆఖరి సహాయం చేయి. ఈరోజు నాకేదో శుభగడి ఉంది, ఈరోజు నాకేదో మేలు కలుగుతుంది, ఈరోజు నాకు ఎవరు చేయలేని ఒక అద్భుతం జరుగుతుంది, ఈరోజు నాకు ఒక ఆశ్చర్యకార్యం జరుగుతుంది. ఎందుకు తెలుసా? ఇంతవరకు అనేక మందిని దర్శించాను, అనేక మందిని కలుసుకున్నాను, కానీ ఈరోజు ధైర్యంగా దేవుడినే కలుసుకున్నాను. ఈ ఛాన్స్ పోతే మళ్ళీ నాకు రాదు, ఈ ఛాన్స్ పోతే నాకు రాదు. నాకు ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను, ఒక్క హెల్ప్ చేయవా. సిలోయం కోనేటికి తీసుకెళ్ళు ప్లీజ్. యేసు ప్రభు గారు ఎక్కడే ఉంటారు కదా మీరు, నేను సిలోయం కోనేటికి వెళ్తాను. వెళ్ళాడు, కడుక్కున్నాడు, చూపు పొందాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడితో ఆపేస్తాను నేను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. అద్భుతమైన ఉపదేశాలు చదివినట్టుగా ఉంటాయి, కొన్ని చదివినట్టుగా ఉంటాయి ఈ మాటలు. దీంట్లో ఒక విశ్వాసి జీవిత విధానం, ఒక విశ్వాసి యొక్క బాధ్యతలు, సంఘం పట్ల విశ్వాస యొక్క కర్తవ్యం, ఒక నూతన విశ్వాసికి కావలసిన న్యూ లైఫ్ ఎలాగుంటుందో గొప్పగా రాశాడు. నేను రేపు 5-6 కాకినాడలో ఒక చర్చికి వెళుతున్నాను. ఆ చర్చ్ ఎలాగుంటుందంటే ఎక్కువ మంది ఉండరు, ఒక 250 మంది ఉంటారు. పరమ పెంతుకొస్తే చర్చ్, అందరూ భాషలతో మాట్లాడి ఆరాధన చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, నాట్యం చేస్తూ, నాకు గొప్ప సంతోషం ఉంటుంది ఆ చర్చికి వెళ్తే. డ్రమ్ములు, డోళ్ళు, గిలకలు ఇలా ఊపుతారు కదా, ఆ ఆరాధన, ఆ సంతోషం, హల్లెలూయా అని అంటే మొత్తం రేకెగిరిపోతాడు అన్నంత సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి అంత చెప్తారు, మీకు గాలి కొట్టి 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 కొడితే హల్లెలూయా అని అంటారు మీరు. హల్లెలూయా అనడమే చాలు, అంత ఉన్నతమైన స్థితిలోకి ఉంటుంది. ఆ పాస్టర్ గారికి పెద్ద చదువు ఉండదు. నేటికి 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను రెగ్యులర్గా. అయ్యా నాకు కొంచెం బాగులేదంటే, అయ్యగారు మీరు వచ్చి అలా కూర్చోండి, మా విశ్వాసులందరికీ నేనంటే చాలా ఇష్టం. అక్కడ కొరకు నేను సిద్ధపడుతున్నాను ఈ మాటలు. కనుక ప్రియులారా,
విధేయత చూపించిన విశ్వాసి సమస్యలను నలిగిపోడు. దేవుని వైపు చూసిన విశ్వాసి సమస్యల్ని ఆహ్వానిస్తాడు, సమస్యలో కృంగిపోడు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ జబ్బు, ఈ కష్టం, ఈ రోగం, ఈ బాధ, ఈ శ్రమ దేవుని మహిమ కొరకే వచ్చింది. ఈరోజు నీకు అనేక సమస్యలు ఉండొచ్చు, ఈరోజు నీకు అనేక ఇబ్బందులు ఉండొచ్చు. వాటిలో నుంచి విడిపించగల దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నీతో ఉండే దేవుడిని నువ్వు ఉపయోగించుకోకపోతే, నీతో ఉండే దేవుడిని నువ్వు కలుసుకోకపోతే, నీతో ఉండే దేవుడినితో మాతో మాట్లాడుతుండేటప్పుడు వినకపోతే నీ ఇష్టం. కొన్నిసార్లు ఎంత చెప్పినా కొంతమంది వినరండి. ఎన్నిసార్లు చెప్పినను విననవాడు హఠాత్తుగా నాశనమగును. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఎన్నిసార్లు మీకు చెప్పినా కొన్ని మాటలకి మీరు స్పందించడం లేదు. విననివాడు హఠాత్తుగా, ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎందుకంటే ఆ మాట నా నోటితో వాడడం ఇష్టం లేదు, మీతోటే మాట్లాడుతున్నా. సంగమా, వినండి. నాశనానికి మనం వెళ్ళకూడదు, దీవునికే మనం కారకులుగా ఉండాలా, ఆశీర్వాదానికే మనం కారకులం అవ్వాలి. దేవుని ఆశీర్వాదాలు మన ఎదురుగానే ఉన్నాయి, ఇచ్చే దేవుడు మనకు దగ్గరలోనే ఉన్నాడు. సమస్యలు, శ్రమలు, కష్టాలు మనతో ఉన్నాయి. దీన్ని పొమ్మని కాదు, దీంట్లో నుంచి విడుదల చేసే దేవుడు కూడా మనతోనే ఉన్నాయి. విడుదల, సమస్యలు మనతోనే ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు ఇద్దరూ ఉన్నారు, కానీ చంద్రుడి టైం వేరు, సూర్యుడి టైం వేరు. చంద్రుడు వచ్చినంత వరకు సూర్యుడు వెయిట్ చేయాలా, సూర్యుడు వచ్చినంత వరకు చంద్రుడు వెయిట్ చేయాలి. అలాగనే శ్రమలలో విడుదల వచ్చినంత వరకు మనం కూడా వెయిట్ చేయాలా. మన దేవుడు మనం దర్శించినంత వరకు మనం కూడా వెయిట్ చేయాలా. అది ఏదో ఒకరోజు జరుగుతుంది. దాని కొరకు నువ్వు కృంగిపోని అవసరం లేదు, కృంగిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అవసరం లేదు, నువ్వు బలహీనపడిపోని అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాటే గుర్తు చేసుకోండి. అందరూ నాతో చెప్పండి ఆ మాట, ఒక్క మాట గుర్తు చేసుకోండి, నాతో చెప్పండి. యోహాను సువార్త 9వ అధ్యాయం. వీడు కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని క్రియలు నీ యందు నా యందు ప్రత్యక్షపడటకు, దేవుని క్రియలు, దేవుని సహాయం నువ్వు నేను పొందుకోవడానికి. వీడైనను వీడి కన్నవారు. చాలాసార్లు అనుకుంటున్నావా, ఏం చేశానని ఇలా జరుగుతుంది, ఎందుకు మా పరిస్థితులు ఎలా మారిపోయాయి, ఎందుకు మా స్థితిగతులు ఎలా మారిపోయాయి? అరే, మేము నమ్ముకున్నాం కదా, మేము ఆశిస్తున్నాం కదా, మేము కోరుకున్నవేవి దొరక్కుంటున్నాయి, అన్నీ దూరం అయిపోతున్నాయి. ఏంటి మా బ్రతుకు, ఏంటి మా జీవితం అని అనుకుంటున్నవేమో. దేవుడు చెప్తున్నాడు, వీడైనను వీడి కన్నవారైనను శాపగ్రస్తుడు కారు. దేవుడు వీరి పట్ల ఒక ప్రత్యేకమైన తలంపు కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైన మార్గాన్ని సరళం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు వీరిని ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. సమస్యలతో, కష్టాలతో, ఇదిగో అనేక దినాలను బట్టి నిరాశతో ఉండేవారు ఎవరైనా ఉంటే, ఇటువంటి ఆలోచనలతో ఎంత చేసినా ఎందుకు మాకిలా జరుగుతుంది, మేమే ఎందుకు ఇలాగ బ్రతుకుతున్నాం, మా ఇంట్లోకే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, మా బ్రతుకులకే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, మేమే ఎందుకు ఇలాగ నష్టపోతున్నాం అనుకున్న వారు ఎవరైనా ఉంటే, ఈ శుభవార్త వింటున్న మీరు
ఎక్కడున్నావు అక్కడే లేచి నిలబడు. నీకు కొరకు ఒక ప్రార్థన చేస్తాను, నీ కొరకు ప్రార్థన చేస్తాను. అలవాటుగా ఆచారం కాకుండా, ఇదిగో నా కొరకే దేవుడు మాట్లాడాడు, నా కొరకే దేవుడు మాట్లాడాడు. నేను అద్భుతంగా మార్చబడాలి, నేను అద్భుతంగా దీవించబడాలి, అద్భుతంగా ఆశీర్వదింపబడాలి. నా కొరకే ఆయన క్రియలు జరగాల, నా కొరకే ఆయన మార్పు చెందాల, నా కొరకే ఆయన దీవించబడాల, నా కొరకే ఆయన బలపరచబడాల. వీడైనను వీడి కన్నవారైనను, వీడైనను వీడి కన్నవారైనను మార్చబడాల, మార్చబడాల. వాడు పాపం చేయలేదు, కానీ లేచిన వారు 2 చేతులెత్తి, ప్రభా మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. నీకు మా సమస్యలకు పరిష్కారం అనుగ్రహించు, మా సమస్యల్లో మాకు విడుదల దయచేయి, మా సమస్యల్లో మేము విజ్ఞాపన చేసేవారిగా ఉన్నాం. ప్రభా మాకు నీ క్షేమాన్ని అనుగ్రహించు నాయనా. నీకంట మాకెవరున్నారు ప్రభా? నీకన్నా మాకెవరున్నారు నాయన? విడిపించే దేవుడు నీవు. ఇదిగో ఎన్నోసార్లు, ఎన్నో రాత్రులు మేము నిరాశకి చెంది దిగులుతో ఉండి బలహీనపడిపోతున్నాం ప్రభా, బలహీనపడిపోతున్నాం. మాకు నువ్వే దేవుడు తండ్రి, నువ్వే దేవుడు ప్రభా, నువ్వే మమ్మల్ని ఆదుకునేవాడు తండ్రి. గ్లోరీ టు గాడ్. నాయనా, మాకెందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియదు, నీకు తెలుసు ప్రభా, నీకు తెలుసు. ఈ పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు నీవు, ఈ పరిస్థితుల్లో నుంచి విడుదలనిచ్చే దేవుడు నీవు ప్రభా. నాయనా మాకు విడుదలనిచ్చి మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని పరభరితమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, ఆనందదాయకమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు నీవు నాయనా. నీ కృపలో మమ్మల్ని బలపరచండి, నీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి తండ్రి. మాకు విడుదల దయచేయండి, మాకు విమోచన దయచేయండి నాయనా, మాకు సంతోషాన్ని దయచేయండి, మాకు సమాధానాన్ని దయచేయండి. ఎంతకాలం ప్రభా మేము ఉండాలి? ఇదిగో మాకొకరికొక నైలు నదిని మాకు పంపించండి, సిలోయేమును మాకొక పంపించండి ప్రభా. సిలోయేమని కోనేరు ఇప్పుడే మా మధ్యకు పంపించండి. ఇదిగో మేము చేతులెత్తి ఆ సిలోయేములో ప్రభా మేము శుద్ధి చేయబడతాం ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో నీ స్తుతిస్తున్నాను, నేను గనపరుస్తున్నాను. ఇదిగో మా పట్ల నువ్వు కృప చూపించి మా కొరకు నువ్వు చేసిన త్యాగం, మమ్మల్ని నిర్మించిన దేవుడు నీవే, మా కష్టాల్లో మమ్మల్ని ఆదుకున్న దేవుడు నీవే. మా ద్వారా నువ్వు మహిమ పొందాలని, మా ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి మమ్మల్ని వాడుకోబోతున్నావు. నీకు వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి, మమ్మల్ని బలపరిచి భద్రపరచండి. ఎవరెవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరెవరైతే కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారో వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ సమృద్ధితో నింపి బలపరిచి భద్రపరచమని. ఇదిగో చేతులెత్తి వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, చేతులెత్తి వారి కొరకు అర్థిస్తున్నానయ్యా. వారి సమస్యలకు పరిష్కారం, వారికి కుటుంబాలకి క్షేమాన్ని అనుగ్రహించి నీవే భద్రపరిచి బలపరచమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం.